వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. శనివారం జరిగే బక్రీద్ ప్రార్థనల కోసం పట్టణంలోని ఈద్గాలలో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పండుగను పురస్కరించుకుని సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్న నేపథ్యంలో పట్టణ చెంచుపేట పినపాడులోని ఈద్గాలలో అధికారులు ముస్లిం మత పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 21 నుండి జూన్ 2వ తేదీ వరకు ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ తెనాలికి చెందిన క్విక్ అకాడమీ విద్యార్థులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించి రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. పోటీల్లో మహిళా మరియు పురుషుల విభాగాలలో కలిసి మొత్తం 20 పతకాలు సాధించగా పతకాలు సాధించిన క్రీడాకారులను శుక్రవారం జిమ్ ఆవరణలో ఘనంగా సత్కరించారు. తహసీల్దార్ గోపాలకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని పతకాలు సాధించిన క్రీడాకారులను అభినందించారు. విద్యార్థుల కృషి, కోచ్ల నిబద్ధత, సమర్థవంతమైన శిక్షణే ఈ విజయాలకు ప్రధాన కారణమని ఆయన అన్నారు. రాష్ట్ర స్థాయిలోనే కాక జాతీయ స్థాయిలో కూడా విశిష్టంగా రాణించి తెనాలి కీర్తి ప్రతిష్టలు ఇనుమడింప చేయాలని ఆయన ఆకాంక్షించారు. ఇంతటి విజయాలకు కారణమైన కోచ్లు ఘటంనేని సాయిరేవతి, పునపాటి శివరామకిరణ్ రాజు, జిమ్ నిర్వాహకులు కొమ్మినేని భార్గవ్ కుమార్లకు తహసీల్దార్ గోపాలకృష్ణ ప్రత్యేక అభినందనలు తెలిపారు. తెనాలి పీపుల్, మన తెనాలి పిల్లలు ఎక్కడెక్కడికో మన తెనాలి పేరుని తీసుకెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మన పేరు మోగిపోతుంది అంటే నాకు బాగా ఆనందంగా ఉంది. నాకు జనరల్గా మన పిల్లలు ఎవరైనా కానీ ఏదో సాధించారు అనగానే మన తెనాలి, మన వాళ్ళు, మన పిల్లలు అనే ఫీలింగ్ ఎక్కువ నాకు. అందులో భాగంగానే ఈ మధ్య తెలుసుకున్నాను. మొన్న మే 31 నుంచి జూన్ 2 వరకు ఒంగోలులో ఈ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈ ప్రోగ్రాం జరిగిందని, దాంట్లో మన పిల్లలు 9 మంది మెడల్స్ తీసుకొచ్చారని, అందులో మళ్ళీ మరి ముఖ్యంగా ఒక 6 మళ్ళీ నేషనల్స్ కూడా సెలెక్ట్ అయ్యారని తెలిస్తే అసలు నాకు ఒక విధంగా ఎగ్జైటింగ్గా ఉంది. పిల్లలు ఎంత డెడికేషన్తో, మరి ఎన్ని గంటలు కష్టపడితేనో ఆ స్థాయికి వచ్చారా అని నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. నేను ఎప్పుడు కూడా మన సాయి రేవతి గారిని అప్పుడప్పుడు నేను మాట్లాడేటప్పుడు లేడీ ద్రోణాచార్య అని పిలుస్తూ ఉంటా. ఎందుకంటే పిల్లల మీద ఉన్న శ్రద్ధ, వాళ్ళని ఎలాగైనా ఉన్నత స్థానానికి తీసుకురావాలి అనే పాయింట్ ఒక ఎత్తు అయితే, ఇందులో 2 ప్రయోజనాలు. ఒకటి, పిల్లల పరంగా వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దడం ఒక ఎత్తు అయితే, మన తెనాలికి గర్వకారణంగా ఉండడం అనేది నాకు ఒక గొప్ప విషయంగా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈరోజు ఈ క్విక్ జిమ్ నుంచి ఇంతమంది సెలెక్ట్ అవ్వడం, మొన్న మధ్య రీసెంట్గా కూడా షానూన్ అనే పాప ఇంటర్నేషనల్ మెడల్ తీసుకురావడం కూడా, ఇదంతా చూస్తుంటే తెనాలికి వీరు చేస్తున్న సర్వీస్ని నేను ఘటంనేని సాయిరేవతి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పిల్లలకి నా సలహా ఏంటంటే, అట్ ద సేమ్ టైం మనం ఈ కార్యక్రమాలతో పాటుగా ఎడ్యుకేషన్ పరంగా కూడా బాగా అట్లో షైన్ అయితే ఫ్యూచర్లో స్పోర్ట్స్ కోటాలో కానివ్వండి, ఏదైనా కానీ ఒక మంచి ఉద్యోగ జీవితం కానీ ఏ రూపంలో అయినా కానీ ఒక మంచి పేరు వస్తుందని నా అభిమతం. మన జిమ్ నుంచి పార్టిసిపేట్ చేసిన విద్యార్థులు ఓవరాల్గా 20 మెడల్స్ తీశారు. ఒక 10 మెడల్స్ వచ్చి గోల్డ్ మెడల్స్, 5 సిల్వర్ మెడల్స్, 5 బ్రాంజ్ మెడల్స్ తీశారండి. అదేవిధంగా వీళ్ళు నెక్స్ట్ నేషనల్కి, ఈ జిమ్ నుంచి నేషనల్కి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు నెక్స్ట్ ఈ మంత్ జరగబోతున్న నేషనల్ దావణగిరిలో నేషనల్ మీట్ జరగబోతుంది. ఆ మీట్కి మన జిమ్ నుంచి 6 సెలెక్ట్ అయ్యారండి. వాళ్ళు అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. ఇక చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే, ఇప్పుడు మన జిమ్, మన ప్లేయర్స్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఓవరాల్గా స్టేట్లో 140 మెడల్స్ తీశారండి. నేషనల్లో 9 మెడల్స్, ఇంటర్నేషనల్లో 8 మెడల్స్ తీశారండి. ఇండివిజువల్గా అంటే స్క్వాడ్, బెంచ్, డెడ్ అలా మొత్తం తీయడం జరిగిందండి. సో ఇంతవరకు ఇంత పవర్ లిఫ్టింగ్ చరిత్రలో చూసుకుంటే మన జిమ్ నుంచి 9 మంది పార్టిసిపేట్ చేసి 6 నేషనల్ సెలెక్ట్ అవ్వడం అనేది ఇదే మొదటిసారి. అది ఇందులో ఎటువంటి అతిశయోక్తి లేదు.
చాలా ఆనందంగా ఉందండి. నాతో పాటు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇంకా ఈరోజు గెస్ట్గా వచ్చిన గోపాలకృష్ణ గారు ఈ పిల్లల్ని బ్లెస్ చేయడానికి వచ్చారు. వాళ్ళకి గోపాలకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్ యూ సార్. సార్ ఎప్పుడైనా ఒక మీట్ అదే ఇన్ ద సెన్స్ ఏదైనా స్టేర్ చేసుకున్నా ఎక్కడైనా మీట్ అయినప్పుడు ప్లేయర్స్ గురించి అడుగుతూ ఉంటారు. చాలా ఆనందంగా ఉంటుంది సార్ అడిగినప్పుడల్లా. ఎందుకంటే యాజ్ అ ప్లేయర్స్ కానీ కోచ్కి కానీ అదే ముఖ్య ఇంపార్టెంట్, వాళ్ళని రికగ్నైజ్ చేయడం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వైకుంఠపురం తెనాలి నందు శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్య సంకీర్తన బృందం వారి ఆధ్వర్యంలో 108 మందిచే గోవింద నామార్చన అత్యంత భక్తిపూర్వకంగా నిర్వహించారు. తొలుత వచ్చిన పిల్లలకి స్వామివారి ప్రత్యేక దర్శనం, అభిషేక తీర్థం వితరణ అనంతరం దేవాలయ ధ్వజస్తంభం నుండి ప్రదక్షిణగా 3 వీధుల్లో గోవింద నామ సంకీర్తన, కోలాట ప్రదర్శన చేసుకుంటూ ఆలయ ప్రదక్షిణ గావించి దేవస్థానం కళ్యాణ మండపం నందు గోవిందనామ సంకీర్తనలు ఆలపించారు. కేవలం పిల్లల్లో భక్తిభావం పెంచడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సంవత్సరంలో డిసెంబర్ నెలలో తిరుమలలో కూడా ఇలాంటి గోవిందనామ సంకీర్తన చేయించాలని భావిస్తున్నామని, తిరుమలలో వచ్చి గోవిందనామ సంకీర్తన చేయదలిచిన వారు ప్రతి ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు సాయంత్రం 6 గంటలకు గోవిందనామాలు ఉచితంగా నేర్పించి డిసెంబర్ నెలలో తిరుమల తీసుకెళ్లబడునని సంస్థ కన్వీనర్ కొండపై శ్రీనివాసరావు తెలిపారు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైన రోజు. శుక్రవారం ఈరోజు అభిషేకం జరిగింది, చాలా విశిష్టంగా జరిగింది. మేము ఈ యొక్క తిథి ఏకాదశి తిథిని నిర్ణయించుకొని ఈ పిల్లల చేత గోవిందనామ యజ్ఞం చేయించాలని చెప్పి వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మరియు అసిస్టెంట్ కమిషనర్ గారిని అడగంగానే మాకు పర్మిషన్ ఇచ్చారు. ఇక్కడ గోవిందనామాలు 3 సార్లు దేవస్థానం చుట్టూ చేయించి పిల్లల చేత చేయించి తర్వాత 1 గంట సేపు గోవిందనామాలు ఆ స్వామివారికి వినబడేట్టుగా చేయిస్తున్నాము. మరియు ఇవాళ ప్రత్యేకంగా ఈ గోవిందనామ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళకి విశేషమైన దర్శనము మరియు అభిషేక తీర్థము ఏర్పాటు చేశాము. దేవస్థానం వాళ్ళు చక్కెర పొంగలి, పులిహార ప్రసాదం వచ్చిన పిల్లలందరికీ ఏర్పాటు చేశారు. ఈ దేవస్థానం అనుమతితో అర్చకులు యొక్క సహాయ సహకారాలతో, సిబ్బంది సహాయ సహకారాలతో, ముఖ్యంగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇది కేవలం పిల్లల్లో భక్తి భావం పెంచడానికని చెప్పేసి శ్రీ వెంకటేశ్వర అన్నమాచార్యుల సంకీర్తన బృందం తలబెట్టిన ఒక కార్యక్రమం. కాబట్టి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తాము. ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, కేశవరావు, దేవానంద్, భారతీదేవి, రమాదేవి, రజని, వాసవి, సావిత్రి, సుజాత పాల్గొన్నారు. కొండపి శ్రీనివాసరావు గారు, కొండపి వసుంధర గారు మా మేడం గారండి. వీళ్ళు 2010 నుంచి ఈ గోవిందనామాలని పిల్లలకి సంకీర్తనలు నేర్పించి తిరుమలకి తీసుకెళ్తూ వాళ్ళకి దర్శనాలను ఇప్పిస్తూ చక్కగా మళ్ళీ తిరిగి తీసుకొస్తారు. వారు ఇంకా చాలా కార్యక్రమాలు నిర్వహించాలని వారి దగ్గర వచ్చి అందరూ కూడా సంకీర్తనలు ఉచితంగా నేర్పిస్తారు. కాబట్టి అందరూ సంకీర్తనలు నేర్చుకొని మంచిగా అందరూ కూడా అన్నమయ్య కీర్తనలు బాగా నేర్చుకోవాలని కోరుకుంటున్నాను. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బక్రీద్ పర్వదిన వేడుకలకు సర్వం సిద్ధం, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమం, అర్జీలను స్వీకరించిన టీడీపీ నేతలు.
రాష్ట్ర స్థాయి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో సత్తా చాటిన తెనాలి క్విక్ అకాడమీ విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.